కష్టంలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి విడువక నిబ్బరము కలిగి ధైర్యము కలిగి దేవుని మీదనే పూర్తిగా దేవుని మీదనే పూర్తిగా తన భారాన్ని అంతా కూడా మోపి నీ చిత్త ప్రకారం జరిగించు తండ్రి నా జీవితంలో నిండు మనసుతో వేడుకున్నట్లయితే ప్రభు కరుణ మనకు మన గృహాల చుట్టూను ఒక రక్షణ కవచం వలెను అగ్ని కంచె వలెను ఉంటుందని దావీదు గారి యొక్క మాటల ద్వారా ఈ వాక్య భాగంలో మనం తెలుసుకుందాము. చూడండమ్మా, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతాను. చూడండి. నీవు ప్రభును నమ్ముము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు కలిగియుండుము, నీవు ప్రభువుకై నిరీక్షింపుము. ఇది మనకు దావీదు, మహారాజైన దావీదు తను ఓటమి పాలైనప్పుడు శత్రువులకు భయపడి పారిపోతున్న సమయంలో తన పూర్తి భారాన్ని దేవునిపైన వేస్తూ వ్రాస్తున్న కీర్తన అన్నమాట. ఇది 27వ కీర్తన. ఏమంటున్నాడంటే దావీదు, నీవు ప్రభువును నమ్ముము. మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు కీర్తన ద్వారా. మనకి ఎన్ని ఆపదలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడాను, మనం ఎంత అవహేళనకు గురి అయినా కూడాను మనము ప్రభువును మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రభువుని మన మనస్ఫూర్తిగా నమ్మాలి అంటున్నాడు దావీదు. దావీదు ఆ కష్టాలన్నీ అనుభవిస్తూ ప్రభు పైన తనకున్న విశ్వాసాన్ని, ప్రభు తప్ప నన్నెవ్వరు కూడా కాపాడలేరు అనే గొప్ప నమ్మకం, ఆ నమ్మకాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడనమాట. ధైర్యం తెచ్చుకోవాలి. మనకి ఎన్ని కష్టాలైతే వస్తూ ఉంటాయో, ఎన్ని అవమానాలైతే మనం పొందుకుంటూ ఉంటామో, ఎంత హేళనకు గురి అవుతూ ఉంటామో, చాలా వరకు కూడాను వారు నిరసించిపోతారు. నా జీవితం ఇంతేనా, నేనిక ఏమి చేయలేనా, నా వల్ల ఏమీ అవ్వదేమో, ఇంత పెద్ద సమస్య నా వల్ల అవుతుందా అని ఆత్మహత్య చేసుకునే వారు కూడా లేకపోలేరు సోదరులారా. వారందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దావీదు ఈరోజు. ఏమంటున్నాడంటే, ప్రభువును నమ్ముము. మొట్టమొదటిగా నీవు చేయవలసింది ఏంటి అంటే, నీకు ఎంతైతే కష్టం వస్తూ ఉంటుందో, నువ్వు ఎంతకైతే వ్యాధి బాధలతో పోరాడి నీవిక ఈ వ్యాధితో నేను గెలవలేను, ఈ వ్యాధితోనే నా జీవిత అంతమేమో అని నీవు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావా? ఆ సమయంలో నీవు ప్రభువును మనస్ఫూర్తిగా నమ్ముము. నీ నమ్మకములో నుండి ప్రభువే నన్ను ఆదుకొనుననే ధైర్యం రావాలి, ఆ విశ్వాసములో నుండి రావాలి. ప్రభు తప్ప నన్ను ఆదుకున్నవాడు ఎవ్వడూ లేడనే గొప్ప నమ్మకం కలగాలి నీకు. నీ గుండె దిటువు చేసుకొనుము, అనగా నీవు మరీ ఆలోచన చేయవాకు, ప్రభువే నా రక్షకుడు అని గుండె గట్టితనం కలిగి ఉండాలి అంటున్నాడు దావీదు. ఆ విధముగా ఉంటూ దేవాది దేవుడు నీకు అందించబోవు రక్షణ వరాల కోసము నీవు నిరీక్షించుము. కుడిమికి గాని ఎడమకు గాని అవిశ్వాసమైన చూపులు నీవు చూడవాకు. నన్ను అందరూ దూరముగా ఉంచిన ఈ సమయంలో నన్నెవ్వరొచ్చి ఆదుకుంటారు అని ఎవరి కోసమో నీవు ఎదురు చూడవాకు. నీ నిరీక్ష అంతా కూడా ప్రభు పైన ఉంచుము అని దావీదు ఈ కీర్తనను చాలా కష్టాలు అనుభవిస్తూ, ప్రాణాభయంతో పారిపోతూ,
తల దాచుకోవడానికి కూడా చోటు లేని పరిస్థితిలో రాసిన కీర్తన ప్రియ సోదరి సోదరులారా. చూడండమ్మా, మొదటి వచనాన్ని చదవండి. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడనక్కరలేదు. ఏమంటున్నాడంటే దావీదు, అంత కష్ట సమయంలో కూడా ప్రభువే నాకు దీపము. దీపం అంటే ఏంటమ్మా, ఒకసారి చెప్పండి. వెలుగు, వెలుగు, కాంతి. మనకున్న పరిస్థితులలో, మనకున్న చీకటి లాంటి కష్ట జీవితాలను అనుభవిస్తున్న సమయంలో, లేదా ఒక సుడిగుండములో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మనకి ఏమీ కనిపించదు, లేదా ఒక ఊబిగుంటలో మనం కూరుకుపోతూ ఉన్నప్పుడు మనకు ఎవరు ఆదుకుంటారా అని చూస్తూ ఉంటాం. మన జీవితాలు ఒక్కొక్కసారి మనకు వస్తున్న కష్టాలు సముద్రం అలల వలె వస్తూ ఉంటాయి. ఒకదాని వెంట ఒక కష్టం నుండి తేరుకోగానే అనుకోకుండా మరొక కష్టం వస్తూ ఉంది. మనం చూసినట్లయితే కొందరిని, వారికి ఏం కష్టాలు ఇవి, కష్టాలు, పాపం వారు కష్టాలను అనుభవించలేకపోతూ ఉన్నారు, కష్టం వెంబడి కష్టం వస్తూ ఉంది అని మనం చాలా మందిని కూడా చూసి జాలిపడే సందర్భాలు కూడా ఉండవచ్చు. దావీదు అంతకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాడు. కరుడుగట్టిన సైనికులు, రాక్షసులు లాంటి సైనికులు తరుముతూ ఉన్నారు. దావీదుని చంపాలని దావీదు వెంట పరిగెడుతూ ఉన్నారు. అప్పుడు దావీదు పాడుతూ రాసిన కీర్తనలు అన్నమాట ఇవి. ప్రభువే నాకు దీపము. ఇప్పుడు నాలో రాజ్యం లేదు, నాకు సేవకులు లేరు, సైనికులు లేరు, అధికారం లేదు, నేను ఒంటరినయ్యాను, ప్రాణభయముతో పరిగెడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సౌలు రాజు దావీదును చంపడానికి దాదాపుగా 38 సంవత్సరాలు ప్రయత్నించాడు. మొట్టమొదటి రాజు, ఇజ్రాయేలుకు రాజైన సౌలు దేవుని ఆజ్ఞ చిత్త ప్రకారం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. తర్వాత దావీదు మీద అసూయతో దావీదుని చంపాలని అనునిత్యము కూడా తాను కుట్రను పన్నుతూనే ఉన్నాడు 38 సంవత్సరాలుగా. అప్పుడు రాస్తున్న కీర్తన అన్నమాట దావీది ఇది. దావీదు ఏమనుకుంటున్నాడు, నాకింత కష్ట సమయంలో కూడా, ఎవరు నన్ను ఆదుకోని సమయాల్లో కూడా ప్రభువే నాకు దీపము, ఆయననే నాకు వెలుగు, ఆయననే నాకు మార్గము, ఆయననే నాకు దిక్చూచి, ప్రభువే నా జీవన కోట. ప్రభువే నా జీవన కోట అనగా నా యొక్క ప్రాణానికి ఒక కోటై ఉన్నాడు ప్రభు, ఒక రక్షణ కోటగా ఉన్నాడు. కాబట్టి ఇక నేను ఎవరికి భయపడవలెను, నన్ను తరుముకొస్తున్న రాక్షసు లాంటి సైన్యానికి నేను భయపడాలా? ప్రభువే నా ప్రాణానికి రక్షణ కోటలా ఉన్నాడు, నేనెవరికి భయపడవలెను అని దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, 2వ వచనం చదువమ్మా. ప్రభువే నాకు కోట, ఇక నేను ఎవరికి వెరవనక్కరలేదు. దుష్టులైన విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబళింప చూచినచో వారు తామే కుప్పకూలిపోవుదురు. చూడండి, అన్ని కష్టాలలో కూడా దావీదులో ఉన్న విశ్వాసాన్ని ఇక్కడ మనం గమనించాలి. దావీదు యొక్క విశ్వాసము ద్వారా ఈరోజు మనకు కష్టాలు వస్తున్న సమయాలలో, మనకు వ్యాధి బాధలు వస్తున్న సమయాలలో మన విశ్వాసము దావీదు విశ్వాసముతో పోల్చుకున్నట్లయితే మన విశ్వాసం ఎంత ఉంది దేవుని పైన అని తెలుసుకొనుటకు పవిత్రాత్మ దేవుడు ఈ వాక్యాలను రాయిస్తూ ఉన్నాడు దావీదు ద్వారా కీర్తనగా. చూడండి ఏమంటున్నాడు, దుష్టులు విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబలింపజూచినచో. కబలించడం అంటే పెళ్లగించడం.
ఒక పెద్ద మ్రాను ఉందనుకోండి, ఆ మ్రానుని కూకటి వేళ్లతో కబలించడం అంటే అక్కడ అంత పెద్ద మ్రాను ఉన్నదని కానీ, ఒకప్పుడు ఇక్కడ మ్రాను ఉండేదని కానీ చెప్పుకునే ఆనవాళ్లు కూడా కనబడకుండా చేయడం అన్నమాట. కానీ అడుగు భాగంలో ఉన్న కూకటి వేళ్లతో కబలించి వేయడం. అలా సైనికులు దావీదును చంపడానికి తన వెంట వస్తూ ఉన్నారట. ఆ సైనికులు నన్ను కబలించజూచినచో వారే కూలిపోవుదురు. దావీదు ధైర్యం ఏంటి ఒకసారి చెప్పండి అమ్మా. దావీదు ధైర్యం ఏంటో చెప్పండి. ఇంత గొప్ప మాటలు మనకు తెలియజేయడానికి దేవుడే ఆయన తోడుగా ఉన్నారు. ఏమంటున్నాడు? మొదటి వచనాన్ని మనం చివరి వచనం వరకు అనగా ఈ వాక్య భాగం అయిపోయే వరకు కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేను ఎవరికి భయపడవలేను. ప్రభువే నా జీవన కోట, ఇక నేను ఎవరికి భయపడవలేను. వీరు నన్ను ఏం చేస్తారు? ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో ఉండి మనము ఆ దేవాది దేవుడే సర్వ సృష్టికర్తనే మనకు సర్వము అనుకుని జీవిస్తున్న మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాం. నేను ఎంతగానో ప్రార్థించాను, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఉపవాస దీక్ష కాలాలలో 40 రోజులు నేను దీక్ష చేపట్టాను. కటిక ఉపవాసం ఉండి చేశాను. నేను ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాను. సంఘంలో ఎన్నో సేవలు చేశాను. దేవాలయానికి ఎన్నో డొనేషన్స్ కూడా నేను ఇచ్చి ఉన్నాను. అయినా నాకెందుకు ఈ కష్టాలు అని చాలా పెద్ద కష్టాలు వచ్చినప్పుడు, తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వారి యొక్క మనసులలో వచ్చే ఆలోచనలు అన్నమాట ఇవి. దావీదు జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే తాను గొర్రెలు కాయచున్న సమయంలో అరణ్యంలో దావీదు బాలుడైనప్పటికీ కూడాను ఒక సింహంను, క్రూర మృగాన్ని చీల్చి చెండాడాడు. అందుకు కారణము నా బలము కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడని దావీదు విశ్వసించాడు గనుక ఆ సింహాన్ని చంపగలిగాడు. అదే విధముగా సౌలు రాజుతో సహా ఇజ్రాయేల్ దేశ ప్రజలందరికీ కూడా ఫిలిస్తీయుడైన గొల్యాతును చూసి గజగజ వణుకుతూ ఉన్నారు. గొల్యాతు సవాల్ చేస్తూ ఉన్నాడు, నన్ను ఎదిరింప శక్తి గలవాడు మీ ఇజ్రాయేలులో ఇప్పటి వరకు పుట్టలేదు అని. ఆ తరుణంలో బాలుడైన దావీదు అతనిపైన యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దావీదు ప్రార్థించిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నాలో నీ ఉన్నావని నేను విశ్వసిస్తున్నాను. ఈ యుద్ధము యెహోవాదే అనగా నీదే, ఈ విజయము నీది ప్రభువా అని అతను నమ్మి విశ్వసించి ప్రార్థించాడు గనుక ఆజానుబాహుడైన అతి భయంకరుడైన గొల్యాతుని ఓడించగలిగాడు దావీదు మహారాజు. అవన్నీ కూడా దావీదు మహారాజు తలుచుకుంటూ ఉన్నాడు. నన్ను ఎన్నో ఆపద నుండి, కష్టాల నుండి తాను కాపాడుతూ వస్తున్న దేవుడు ఈరోజు ఈ యొక్క కష్టాల నుండి, ఈ ప్రాణాపాయ స్థితి నుండి నన్ను కాపాడడం పెద్ద విషయం ఆయనకు అతి సులువైన కార్యమే కదా. అందుకే నేను వెళ్ళు మార్గమందును కూడా ఆయన నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణై ఉన్నాడు. ఇక నేను ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? ప్రభువే నా జీవనానికి, నా యొక్క ప్రాణానికి ఆయన రక్షణ కోటై ఉన్నాడు. చూడండి, దావీదులో ఎంత గుండె నిబ్బరం ఉందో, ఎంత విశ్వాసం ఉందో. దావీదులో ప్రవహిస్తున్న రక్తములో నరాల కూడా ప్రభు నామస్మరణే ఉందని మనం ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవాలి. మనం ఎంత గొప్ప విశ్వాసులు అయినప్పటికీ కూడాను ఈ రోజుల్లో
మనం ఒక్కొక్కసారి భక్తి జీవితాన్ని విడిచిపెడుతూ ఉంటాము, దేవుని మీద అలుగుతూ ఉంటాము, కోపపడుతూ ఉంటాము. ఇన్ని రోజులు నేను ఆలయానికి వెళ్తే నాకు వచ్చిందేంటి అని ఆలయానికి వెళ్లకుండా మానేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రార్థనలు చేయకుండా మానుకునేవారు కూడా ఉన్నారు. ప్రార్థనలు చేసేవారిని చూసి విమర్శించేవారు కూడా లేకపోలేరు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలలో అలాంటి వారికి, అలాంటి సందర్భాలు ఎదురైన వారు ఎవరైనా ఉన్నట్లయితే దావీదు యొక్క మాటలను మనం ఆలకించాలి. ప్రియ దైవ బిడ్డలారా, అమ్మ అర్థమవుతుందా తల్లి మీకు? అర్థమవుతుంది బ్రదర్, అర్థమవుతుంది. 3వ వచనం చదవండి. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నేను భయపడను, శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. ఈ రోజుల్లో మనం జీవించే జీవిత విధానంలో మనకెదురవుతున్న కష్టాలను బట్టి ఈ వాక్యాలను మనకు అనుభవించుకోవాలి. ఈ రోజుల ప్రకారం మనకి ఎంత కష్టాల రూపంలో ఒకదాని వెంట ఒకటి దండెత్తి సైనికుల్లా దండెత్తి వచ్చినా కూడా నా హృదయం కలవరపడదు. ఎందుకు కలవరపడదు అంటే నా హృదయంలో నా దేవుడు వాసమై ఉన్నాడు. దావీదులా మనం ప్రార్థన చేయగలిగి ఉండాలి. మనం ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న వారిలో అన్ని వయస్కుల వారు ఉన్నారని నేను అనుకుంటాను. మనకు మన జ్ఞాపక శక్తి మనకు తెలియవచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి. కానీ ఏ కష్టం కూడా శాశ్వతంగా లేదు. వస్తున్నాయి, వెళ్తూ ఉన్నాయి. కానీ శాశ్వతంగా అయినంగా ఏ కష్టము కూడా లేదు. కానీ దేవుని పైన మనం ఎప్పుడైతే విశ్వాస మార్గంలో నడవగలుగుతామో, ఆయన చూపించిన మార్గంలో నడవగలుగుతామో, ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మన ప్రార్థన ఇంకా బలపడే విధముగానే ఉంది. కానీ నమ్మకము అపనమ్మకము లేదా విశ్వాసము అవిశ్వాసముగా ఒక సముద్ర తరంగముల వలె లేదు. ప్రియ దైవ బిడ్డలారా, కష్టాలు వచ్చిపోతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నేను నీలో శాశ్వతముగా ఉంటాను. నీ హృదయమే నా ఆలయము, నేను ఎక్కడో లేను, నీవెక్కడికో పరుగులిడవాకు, నేను నీ హృదయంలోనే ఉన్నానని నీవు ఎరుగుము అంటున్నాడు దేవుడు. దావీదు గారు తెలుసుకోగలిగారు, నేను ఎవరికి భయపడాలి, ఆయన నా హృదయంలో ఉన్నాడు, నాకెన్నో విజయాలు సాధించి పెట్టాడు. ఈరోజు నేను ప్రాణాభయంతో పరిగెడుతూ ఉన్నానంటే, నాకు ఈ కష్టాలన్నీ వస్తూ ఉన్నాయనంటే నేను తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లకు శిక్ష అనుభవించాలి. కాబట్టి అయినను నేను శిక్ష అనుభవిస్తున్నానని దేవుడు నన్ను వీడి వెళ్లిపోలేదు, దేవుడు నాలోనే ఉన్నాడు అని దావీదు మనసారా విశ్వసిస్తూ ఈ కీర్తన మన గురించి రాస్తున్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎందుకంటే భవిష్యత్తు కాలంలో ఈ కష్టాలు అనేది అందరికీ వస్తూ ఉంటాయి. ఆనాడు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని మనం పిలిచే పిలుపు వేరే ఉండొచ్చు, కానీ ఆ పెయిన్, ఆ బాధ మాత్రం ఒకేలా ఉంటూ ఉంది. కాబట్టి అంటూ ఉన్నాడు, దుష్టులు వినోదులు నా మీదికి వచ్చి నన్ను కబలింపజూచినచో వారే కుప్పకూలిపోదురు. ఆ సమయంలో దావీదు బలహీనుడు, ఈరోజు మనలాగా బలహీనుడు కష్ట సమయాల్లో. కానీ తనలో ఉన్న దేవుడు అందరికంటే బలవంతుడు. ఒక బలహీనుడిలో బలవంతుడున్నాడు. ఆ బలహీనుడు గుర్తిస్తున్నాడు, విశ్వ సృష్టికర్త నాలో ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అంటున్నాడు. నాపై దండెత్తడానికి వచ్చిన ఎవడైనా సరే వాడు కుప్ప కూలిపోవలసిందే. నేను ఈరోజు పేదవాణ్ణే కావచ్చు, దరిద్రునే కావచ్చు అందరు చూడడానికి, కానీ ఆయన పైన నాకున్న విశ్వాసం గొప్పది. ఆయన నాలో ఉన్నాడు, నీకంటే బలవంతుడు నాలో ఉన్నాడు. నన్ను నీవు ఎదిరించాలనుకుంటే నీవే కుప్పకూలిపోతావు. ప్రార్థనలో
మనకి శక్తి కావాలి ప్రియ దైవ బిడ్డ. మనం ఈ శక్తి కలిగి ఉండాలని దావీదు గారు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. దావీదు యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్నో ఉండవచ్చు. కానీ ఎన్ని ఉన్నా కూడా చివరి వరకు కడ వరకు దావీదు దేవుని విలువలేదు. ఒకవేళ తను రాజ్యాన్ని వీడినా, అడవుల పాలైనా, ప్రాణభయంతో పరిగెత్తినా కూడాను, లేదా పాపం చేసినా కూడాను అది తన తప్పే అని భావించాడు. వెనుకకు తిరిగి నేను గొప్ప విశ్వాసిని కదా, నేను సొలొమోను ప్రవక్త ద్వారా సమూవేలు ప్రవక్త ద్వారా నేను దేవునిచే అభిషేకం పొందినవాణ్ణి కదా, నా అన్నదమ్ములు 7 ఉన్నా కూడా దేవుడు కడ చివరివాడనైన నన్ను అరణ్యం నుండి పిలిపించుకొని మరీ అభిషేకించాడే, నాలాంటి వాడికి దేవుడు ఎందుకు కష్టాలు ఇస్తాడు అని దావీదు అనుకోలే ప్రియ దైవ బిడ్డ. దానికి కష్టం వచ్చినప్పుడు ఇది నేను చేసిన పాపము, నేను చేసిన పాపానికి నేను అనుభవిస్తున్నాను, అయినా నన్ను ఆదుకుంటాడనే గుండె ధైర్యం నాలో ఉంది. అందుకే నేను గుండె దిటువు చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆయన నన్ను వెళ్ళిపోలేదు. మన కష్టాలలో కూడా దావీదు పలికిన మాటలే మనము పలకగలగాలి ప్రియ దైవ బిడ్డలారా. ఈ వాక్యాలను మనం ఈరోజు ఆలకిస్తున్నామంటే ఈ వాక్యాలను ఆలకించే బిడ్డలలో కొందరున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు నా జీవితం ఏంటి, నా ప్రార్థన ఏంటి, నా ప్రార్థనలు ఎటు వెళ్తున్నాయి, రోజు రోజుకి ఇంకెక్కువనే అవుతూ ఉన్నాయి, కానీ నా సమస్యలు తీరడం లేదే అనే అనుకునే బిడ్డలు కొందరున్నారని నేను ఈ వాక్యం ద్వారా చెప్పగలను ప్రియ దైవ బిడ్డ. చదవండమ్మా 3వ వచనము. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నేను భయపడను, శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. సైన్యము నా మీదికి దండెత్తి వచ్చినను నా హృదయము కలవరపడదు, శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. చాలా గొప్ప మాటలు మనకు 2 తెలియచేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. సైన్యం అంటే మన జీవితానికి ఈరోజు అన్వయించుకుంటే కష్టాలు అనుకోవచ్చు. ఒక సైన్యము మాదిరిగా వస్తా ఉన్నాయి. వేల కొలది సైన్యము ఏలైతే వస్తూ ఉంటుందో ఒక రాజ్యం మీదికి, ఆ విధముగా మన మీదికి అన్ని సమస్యలు, అన్ని వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, ఏదైనా సరే ఈ లోకానికి సంబంధించినవి, మనకు సంబంధించినవి మన మీదికి దండెత్తి వస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నప్పుడు నా హృదయం కలవరపడదు. ఎందుకంటే నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను గనక. శత్రువులు నా మీదికి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకం చెడదు. అయ్యో నేను వారి చేతిలో ఓడిపోతానేమో, అయ్యో నన్ను వాళ్ళు చంపివేస్తారేమో, అయ్యో నన్ను వాళ్ళు బాధిస్తారేమో అనే దిగులు నాకు లేదు. ఎందుకంటే నా నమ్మకము గొప్పది. నా నమ్మకము ఎంత గొప్పది అంటే ఏ సర్వము కూడా నా జీవితంలో గుండె సూది నా మీద వచ్చి గుర్చుకోవాలన్నా కూడా ఆ తండ్రి చిత్తం లేనిదే నా చింతకు రాదు అనే గొప్ప నమ్మకం కలిగి ఉన్నాను. కాబట్టి నా నమ్మకము ఎన్ని ఆపదలు వచ్చినా కూడా, ఉరుములు పిడుగులు లాంటి సమస్యలు ఇచ్చినా కూడా దేవుని పైన నా నమ్మకాన్ని నేను విడిచిపెట్టను అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. ఈరోజు మనకు కూడా కొంతవరకైనా ఈ వాక్యాలను ఆలకించి మన విశ్వాస జీవితాన్ని ఇంకా అధికం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రియ సోదరులారా. 4వ వచనం చదవమ్మా. నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలేననియు, అతని దయను అనుభవమునకు తెచ్చుకోవలేననియు, దేవళమున అతని సలహా అడుగుకోవలేననియు నా కోరిక. చూడమ్మా ఇంకా ఏమంటున్నాడంటే చాలా గొప్ప వరం అడుగుతూ ఉన్నాడు దావీదు. ఆయన ఏం కార్లు అడుగుతలేడు, బంగ్లాలు అడుగుతలేడు, రాజభవనాలు అడుగుతలేడు, ఆస్తి అడుగుతలేడు,
ఆయన ప్రార్థనలు ఇలాంటి ఈ లోక సంబంధమైన ఏమీ కూడా లేవు. ఆయన ఏమడుగుతూ ఉన్నాడు దావీదు గారు అంటే, నేను ప్రభును ఒక వరము కోరుకుంటుని. ఆయన ఒక వరం కోరుకున్నాడంట. ఆ వరం ఏంటి? నాకు కావలసినది ఇది ఒక్కటియే, ఇకేమీ వద్దు ప్రభువా, నాకు కావాల్సింది ఒకే ఒక వరం ఇవ్వు నాకు. ఆ వరం ఏంటంటే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలనని. తన జీవిత కాలమంతయు కూడా అంటే తన నుండి తన చివరి శ్వాస వీడినంత వరకు, అనగా తను మరణించువంత వరకు, ప్రభువా నీ మందిరమున నేను వసింపవలెనని, ఆయన అందమైన ముఖమును గాంచవలెనని, ఆయన సలహా అడుగుకోవడం వలననియే నా కోరిక. మానవుల సలహా కాదు, జ్ఞానుల సలహా కాదు. ఈ లోక సంబంధమైన వారిలో ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు నాకు సలహా ఇవ్వు, నీవిచ్చిన సలహాను నేను పాటిస్తాను, నా జీవితంలో ఒకే ఒక వరం నాకు దయచేయము, నా జీవిత కాలం అంతయు కూడా నీ మందిరమున వసింపవలనని నాకు ఆశగా ఉంది. నీ అందమైన ముఖాన్ని చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను తండ్రి. నీ యొక్క సలహాను నేను కావాలని కోరుకుంటూ ఉన్నాను. నా కోరిక అది ఒక్కటి అంటున్నాడు దేవుడితో దావీదు కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అతి కష్టంలో ఉన్నప్పుడు దావీదు కోరుకుంటున్న కోరిక అన్నమాట దేవుణ్ణి. మనం కూడా ఈ కోరికలు కోరుకోగలగాలి. మనం కోరుకునే కోరికలు దాదాపుగా 99.9% ఈ లోక సంబంధమైనవిగానే ఉంటాయి. అన్ని కూడా ఏ కోరికలు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం ప్రార్థనలకు వెళ్ళినా, చర్చిలకు వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, దివ్యబలి పూజలు సమర్పించిన ఏదైనా సరే అన్నీ కూడా ఈ లోక సంబంధమైన కోరికలే ఉంటాయి మనకి. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నాకు ఈ ఒక్క వరం ఇవ్వు చాలు, నా జీవిత కాలం అంతయు నీ పాద సన్నిధిలో గడపాలని ఉంది, నాకు నీ అందమైన ముఖాన్ని దర్శించాలని ఉంది. అంతేకాకుండా నీ సలహా నాకు కావాలి ప్రభువా. సలహా అనగా నీ చిత్తం నాకు తెలియపరచు. ఈ దాసుడు నీ చిత్త ప్రకారము నడుచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వరాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని దావీదు అడుగుతూ ఉన్నాడనమాట. 5వ వచనం చదవమ్మా. ఆపత్కాలమున అతడు నన్ను తన మందిరమున దాచి ఉంచును, తన దేవలమున నన్ను సురక్షితముగా మనుచును, నన్ను భద్రముగా కొండ కొమ్మున నిలుపును. దావీదు యొక్క ఇంకా నిబ్బరమైన గుండె దిటువు చేసుకొని తాను దేవుణ్ణి అడుగుతున్న మరొక మాట ఏంటంటే, ఆపత్కాలమున, నా శరీరానికి ఆపత్తి కావచ్చు, భౌతిక దేహంగా, లేదా నేను జీవిస్తున్న జీవితాల ఆపత్తులు కావచ్చు, ఏదైనా సరే ప్రభువా, తన మందిరమున అనగా నీ మందిరమున దాచి ఉంచుము. నాకెంతటి ఆపదలు వచ్చినా, ఏదైనా రానివ్వండి ఈ లోక సంబంధమైనవి, కానీ నీ సన్నిధిలో నన్ను దాచి ఉంచుము. నేను బలహీనుడను, అల్పుడను, నేను ఈ లోకంలో ఎంత బలవంతుడని అనుకున్నా కూడాను ప్రభువా, నీకంటే మరెవ్వరు కూడా బలవంతులు లేరు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు, ప్రపంచాన్నే జయించిన వారు తండ్రి ఎంతో బలవంతులు అని విర్రవీగి వారందరూ మరణించారు. కానీ ఒకప్పుడు నేను మరణిస్తాను, కానీ నన్ను నీ మందిరమున దాచి ఉంచుము. నా ఆపత్కాలములలో, నా కడవరి దినాలలో నేను ఇక ఈ ఆపదని తొలగించుకోలేను అన్నప్పుడు ప్రభువా, నీకు నేను విన్నపం చేస్తూ ఉన్నాను. నా ప్రతి ఆపదను కూడా తొలగించువాడు నీవే, నా ప్రతి ఆపత్కాలంలో కూడా ఆదుకునేవాడు నీవే కనుక నా ప్రభువా, నన్ను నీ మందిరమున దాచి ఉంచుము, దేవాలయమున నన్ను సురక్షితముగా కాపాడుము.
దేవాలయం అంటే ప్రియ సోదరులారా తన కరుణా కటాక్షంతో తన సన్నిధిలో తనను దేవుడిని ఏమని కోరుకుంటూ ఉన్నాడంటే తన సన్నిధిలో ఉంచి కాపాడమంటూ ఉన్నాడు. తన కనుసైగలలో ఉంచుకోమంటున్నాడు. తన కంటి పాప వలె ఉంచుకోమంటున్నాడు దావీదు. ఈ వాక్యంలో చాలా అర్థం ఉంది. మనం చేసే ప్రార్థనలు కూడా ఇలానే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనలో ఉంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నీ ప్రభువుకే అర్పితమవుతాయి. ప్రతి సమస్యకు ఆయన పరిష్కారమై ఉంటాడు. మనం వెళ్ళు ప్రతి మార్గములందు ఆయన మనకు మార్గమై వెలుగై ఉంటాడు. కాబట్టి దావీదు మనకు చాలా గొప్ప విషయాలు తెలియజేస్తున్నాడు ఈ వాక్యాల ద్వారా. నన్ను భద్రముగా కొండ కొమ్మున నిలుపుము. కొండ కొమ్ము అనగా ఎత్తైన ప్రదేశం అన్నమాట, పర్వత శిఖరము పైన అన్నమాట. అంటే ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేను నీ విశ్వాసిని గనుక నాకు ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా నేను నిన్ను విడవక ప్రభువా నీవు నాలోనే ఉన్నా అని విశ్వసించి నా సర్వ బాధలు వ్యాధులు అన్ని ఇబ్బందులు కూడా నీపై వేసి ఉన్నాను. నా ప్రతి ప్రార్థన కూడా నీవు నన్ను ఆలకించి ఉన్నావు కాబట్టి తండ్రి నన్ను కొండ శిఖరమున ఉంచుము. ఎందుకు కొండ శిఖరమున ఉంచుమంటున్నాడు దావీదు అంటే, నేను నీకు సాక్షినయ్యుందును. నిన్ను నమ్ముకున్న వారు ఎప్పుడు వ్యర్థము కాదు, ఇబ్బందులు పడరు. సర్వము సకలము నీవే ఉన్నావు, నీవే వారికి ఉంటావని వారు నమ్ముటకు విశ్వసించుటకు నన్ను ఒక సాక్షిలా ఉంచు. ఎత్తైన ప్రదేశంలో అనగా అర్థం అదనమాట. దావీదు వలె మనం కూడా దేవుని విశ్వసించాలి. దావీదు ఏ వరాలైతే పొందుకున్నాడో ఆ వరాలు మనం కూడా పొందుకోవాలని నన్ను చూచి నీకు సాక్షిగా ఉండునట్లుగా నా ద్వారా నీ బిడ్డలందరికీ కూడా నాకే వరాలైతే ఇస్తున్నావో నన్ను ఒక కొండ కొమ్మును నింపి వారందరికీ కూడా అదే వరాలు ఇవ్వు ప్రభు అని దావీదు వేడుకుంటూ ఉన్నాడు కీర్తనల ద్వారా. ప్రియ సోదరులారా 6వ వచనం చదవమ్మా. కనుక నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును, సంతోషనాదముతో ప్రభు మందిరమున బలిని అర్పింతును, అతనిని స్తుతించుచు కీర్తనలు పాడుదును. ఇంకేమంటున్నాడంటే దావీదు, నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును. నాకు ఆ ధైర్యం ఉంది. ఈరోజు మనం కూడా ఇదే మన విశ్వాస జీవితంలో బలిష్టముగా ఉంచుకోవాలి. మన మనసులో ఏంటంటే, నన్ను చుట్టుముట్టిన శత్రువులను అనగా నాకొచ్చిన ఆపదల నుండి కావచ్చు, సమస్యల నుండి కావచ్చు, ఏదైనా సరే మనశ్శాంతి లేక చాలా మంది నిద్రలేని రాత్రులు గడిపే ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ ఏమనుకోవాలంటే, నన్ను చుట్టుముట్టిన శత్రువులను నేను ఓడింతును, ఇవన్నిటిని నేను అధిగమిస్తాను, సంతోషముతో ప్రభు మందిరమున బలి అర్పింతును, నీకు కానుకలు సమర్పిస్తాను ప్రభువా. ఇవన్నిటిని జయించువాడవు నీవే. నేను వీటన్నిటిని జయించలేని బలహీనుడను కాబట్టి నేను ఆశ్రయిస్తున్నాను. అందుకు గాను నీకు బలులు అర్పింతును, కానుకలు అర్పింతును. నిన్ను స్తుతించుచు కీర్తనలు పాడుదును. నీవు నాకు ఇచ్చిన విజయాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన వరాలను బట్టి, నీవు నాకు ఇచ్చిన ఆశీస్సులను బట్టి ఆనందముతో స్తుతిస్తూ కీర్తనలు పాడుదును ప్రభువా అని సంతోషముతో కీర్తనలు రాస్తూ ఉన్నాడు. అంత బాధలో ఉండి కూడా నీవు నన్ను ఆదుకుంటున్నావు చూడు. నాకు ఎన్ని బాధలున్నా కూడా ప్రతి బాధ కూడా నా నుండి తొలగిపోవడానికి కారణము ప్రభువా నీవు నాలో ఉన్నావనే నా విశ్వాసము ద్వారా నీవు నన్ను ఆదుకుంటున్నావంటూ 7వ వచనం చదవమ్మా. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నా వేడుకోలును ఆలింపుము, నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. చూడండి, పై వచనంలోనేమో ఏమంటున్నాడు, సంతోషముతో ప్రభు మందిరమున బలిని అర్పింతును, ఆయన స్తుతించు కీర్తనలు పాడుదును అని అంటూ 7వ వచనంలో ప్రభు నేను నీకు మొరపెట్టినప్పుడు
ప్రభువా, నేనెప్పుడైతే మొరపెడతానో అప్పుడు నీవు నా వేడుకలను ఆలింపు, అనగా నా ప్రార్థనను నీవు ఆలకించు తండ్రి. నన్ను కరుణించి నాకు జవాబు ప్రసాదించు. నేను అనునిత్యం నీకు ప్రార్థిస్తూ ఉన్నాను. అనునిత్యము కూడా నీ స్వరాన్ని నేను ఆలకించాలి. జవాబు ఇవ్వడం అంటేదే. ఈ దీనుని పైన నీవు కరుణ చూపి నీ చిత్తాన్ని నాకు తెలియచేసినట్లయితే ఆ దినమంతయు కూడా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 27వ కీర్తన మనం ఒకసారి మీరు ఈ వాక్యాన్ని ఆలకించిన తర్వాత మీరు మరొక్కసారి ఈ వాక్యాలను చదువుకోండి. ఈ వాక్యాలలో ఉన్న అర్థాన్ని మీరు ఇంకా గమనించండి. దేవుడు మీతో ఇంకా అధికముగా మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడనే ఒక విశ్వాసంతో చదవండి ప్రియ దైవ బిడ్డలారా. 8వ వచనం చదవమ్మా. నీవు నన్ను నీ సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సమక్షములోనికి వచ్చి తిని, నీ ముఖమును నా నుండి దాచుకొనకుము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఆదివారం కావచ్చు, లేదా వారంలో మిగతా రోజుల్లో కావచ్చు, లేదా ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్లేవారు చాలా మంది ఉండి ఉంటారు. నీవు నన్ను నా సన్నిధిలోనికి రమ్ము అని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధిని వెదకుచున్నాను అని నా హృదయం నీకు ప్రత్యుత్తరమిచ్చెను. ఈ వాక్యంలో చాలా లోతైన అర్థం ఉందమ్మా. నేను ముందుగా చెప్పినట్లుగా వారానికి ఒక మారు కావచ్చు, లేదా వారంలో 2-3 రోజులు కావచ్చు, లేదా ఆ వారమంతయు కూడా ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్లేవారు ఉంటారు. 3 రకాల క్రైస్తవులు ఉంటారు. వారి వారి యొక్క వీరును బట్టి వారానికి ఒకసారి వెళ్లే వాళ్ళకి విశ్వాసం లేదనరాదు, లేదా వారానికి 2-3 సార్లు వెళ్లేవారు కొంచెమే విశ్వాసం ఉంది అనరాదు. ప్రతిరోజు వెళ్లేవారు గొప్ప విశ్వాసులని కూడా అనరాదు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యం ఏమని తెలియజేస్తుంది అంటే, నీవు నన్ను నా సన్నిధిలోనికి రమ్మని పిలుచున్నావు. దేవుడు మనందరినీ కూడా తన చెంతకు రమ్మని ప్రతిరోజు పిలుస్తూ ఉన్నాడన్నమాట. ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయం నీకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జవాబిస్తూ ఉందంట. దేవుడేమో నా సన్నిధికి నీవు రా అని పిలుస్తూ ఉన్నాడు మనల్ని. ఎవరికి వారు ఇక్కడ అన్వయించుకోవాలి ప్రియ దైవ ఈ వాక్యానికి. అయితే మన హృదయం ఏమంటుంది అంటే, ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ సన్నిధి నాకు అవుపడట్లేదు, నీవేమో నన్ను పిలుస్తూ ఉన్నావు నా సన్నిధికి రమ్ము అని. నీ సన్నిధి ఎక్కడుంది ప్రభువా? నీ సన్నిధి నేను వెతుకుచూ ఉన్నానని నా హృదయం నీకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంది, నీకు సమాధానం ఇస్తూ ఉంది ప్రభువా. నీ సన్నిధి ఎక్కడో నాకు తెలియచేయము, నీ సన్నిధికి నేను వస్తాను అని మన హృదయం, మన ఆత్మ మాట్లాడుతూ ఉందంట ప్రభుత్వం. దేవుని సన్నిధి ఎక్కడో మనకు తెలియదా? దేవుని సన్నిధి ఎక్కడమ్మా? ఒకసారి చెప్పగలరా? మన హృదయంలో. దేవుడు ఎక్కడికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు? దేవాలయం. ఇక్కడ వాక్యాన్ని మనం మరొకసారి గమనించండి. దావీదు ఏమంటున్నాడంటే, నీవు నన్ను అంటే, ఇక్కడ నీవు నన్ను అనగా నీవు నాతో ఏం మాట్లాడుతున్నావంటే, ప్రభువా నా సన్నిధిలోనికి రమ్ము అని నన్ను పిలుస్తూ ఉన్నావు. బాగుంది. కానీ ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను. అమ్మ, ఈ వాక్యాన్ని మీకు అర్థమవుతుందా, లేకపోతే నన్ను పూర్తిగా వివరించమంటారా? వివరించండి. ఓకేనమ్మా, చెప్పండి. ప్రభు సన్నిధికి వెళ్ళు వ్యక్తి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఉండాలి. ప్రభు కోరుకునేది ప్రతి ఒక్కరి నుండి కూడాను.
ప్రతి ఒక్కరిని కూడా ఆ విధముగా నా చెంతకు రండి అని పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ భౌతికంగా మనం కనుదృష్టితో చూసినట్లయితే మనకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసు. మన దివ్య బలి పూజని చూస్తూ ఉన్నాము. ప్రతిరోజు వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వారానికి ఒకసారి వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు, వారానికి 2-3 సార్లు వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎలా వెళ్తూ ఉన్నారు? దేవుడు కోరుకున్న విధంగా మనం వెళ్తూ ఉన్నామా? దేవుడు అడుగుతున్న మాటలు ఇవి. నేను కోరుకునే విధముగా నీవు నా చెంతకు వస్తూ ఉన్నావా? నేను కోరుకున్న బిడ్డగా నీ హృదయం ఉందా? అదే అడుగుతున్నా. నా సన్నిధిలోనికి రమ్ము అని పిలిచి తిని నేను ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాను. కానీ నీ సన్నిధి ఎక్కడా అని నన్నే అడుగుతున్నారు. నీ హృదయం అడుగుతూ ఉంది, అనగా మనం అడుగుతూ ఉన్నాం దేవుణ్ణి. మన హృదయం అడుగుతూ ఉంది. మన హృదయం ఎందుకు అడుగుతూ ఉంది? దేవుని సన్నిధిని ఎందుకు మనం కనుగొనలేకపోతూ ఉన్నాము? దేవుని సన్నిధిలోనికి ఎందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాము? ఈరోజు ఆధ్యాత్మికంగా మనం వెళ్తూ ఉండొచ్చు, దేవుని సన్నిధికి అనగా ఆలయానికి వెళ్తూ ఉండొచ్చు, ప్రార్థనలకు వెళ్తూ ఉండొచ్చు, వడకాలకు వెళ్తూ ఉండొచ్చు, మహాకూటాలకు కూడా మనం వెళ్తూ ఉండొచ్చు, ఎక్కడెక్కడికో వెళ్తూ మనం దేవుని దర్శనాన్ని చేసుకుని వస్తూ ఉండవచ్చు. అది భౌతికంగా. కొన్ని చోట్లకు మనం వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి మనకు రాబుద్ది కాదు. కంటికి అంత వింపుగా ఉంటుంది అక్కడ. మనం చాలాసార్లు మన సోదరుడితో కావచ్చు, సోదరునితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు ఈ సంతోషాన్ని మనం పంచుకుంటూ ఉంటాం. వెళితే మరొకసారి ఆ చోటుకి వెళ్ళాలి. అక్కడ ఎంత బాగుంటుందంటే అసలు మనం అక్కడికి వెళ్తే అన్ని మర్చిపోతాం, స్వర్గం ఉన్నట్టే ఉంటుంది అని మన తోటి వారికి మనం చెప్పే సందర్భాలు చాలాసార్లు ఉండవచ్చు. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను. ప్రతిరోజు నీవు నా సన్నిధికి వస్తావని నేను ఆశపడుతూ ఉన్నాను, నిన్ను నేను పిలుస్తూ ఉన్నాను. కానీ నీవంటున్నావు నీ సన్నిధిని నేను వెదకుచున్నాను అంటున్నావు. అంటే దానికి అర్థము మన ఆత్మ పూర్ణంతో లేదు. పూర్ణ ఆత్మ కాదు మనది, పూర్ణ మనస్సు కాదు. మనలో ఈ లోక సంబంధమైనవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నిండుకొని ఉన్నాయి. వాటికి చోటు లేదు. దేవుని యొక్క పిలుపును ఆలకిస్తున్నాము, కానీ దేవునికి స్థానం ఇచ్చేంత చోటు మన హృదయంలో లేదు. కాబట్టి మన హృదయము ఆయన సన్నిధి కోసం వెతుకుతూ ఉంది. అదే అడుగుతుంది దేవుణ్ణి. మన హృదయం ఏమడుగుతుంది? ప్రభు, నేను నీ సన్నిధిని వెతుకుచున్నాను అని నా హృదయం నీకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీవేమో ప్రతిరోజు నన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నావు, నీ చెంతకు రమ్మని నన్ను పిలుచుకుంటూ ఉన్నావు. కానీ నాకు కూడా రావాలని ఉంది. అంటే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రియ దైవబడ్డ బిడ్డలారా, మనకు జరిగిన ఈ జీవితంలో వాక్యాన్ని ఆలకిస్తున్న వారికి ఒక్క సందర్భం అయినా జరిగి ఉంటుంది, ఒక్క రోజైనా. ఇక నేను పాపం చేయొద్దు, నాలో ఎవరి మీద కోపం ఉంచుకొని, నాకెవరు శత్రువులు ఉండొద్దు, నేను అందరితో బాగుండాలి, దేవుడు నా నుండి కోరుకునేది ఇదే కదా అనుకునే సందర్భం ఒక్కరోజైనా ఉండి ఉంటది. కానీ ఆలయ ద్వారం బయటికి రాగానే మనం దాన్ని మర్చిపోతూ ఉన్నాం. మన హృదయం వెతుకుతూ ఉంది ప్రభువుని చూడాలని ఆశపడుతూ ఉంది. బాహ్య నేత్రాలతో కాదు, ఆత్మతో చూడాలనుకుంటుంది మన హృదయం. మన ఆత్మ దేవుని చూడాలనుకుంటుంది, ప్రశ్నిస్తూ ఉంది. దేవుడు మనకు అవ్వబడడం లేదు, ఆయన స్వరాన్ని వింటున్నాం. ప్రభువా, నీవెక్కడున్నావు? నీ సన్నిధిని వెతుకుచూ ఉన్నది నా హృదయము. ప్రతిరోజు అనుక్షణం కూడా ప్రభు మన మారు మనస్సు మనం పొందాలని ఎంతో మంది దైవ సేవకుల ద్వారా తన స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా తన సన్నిధికి మనను ఆహ్వానిస్తూనే ఉన్నాడు. కానీ మన హృదయం తల్లడిల్లిపోతూ ఉంది. నేను వెతుకుతున్నా దేవుణ్ణి, కానీ
ఎక్కడున్నావు ప్రభువా. అమ్మ, అర్థమవుతుందా ఈ వాక్యం మీకు? అర్థమవుతుంది, అర్థమవుతుంది బ్రదర్. కరెక్టేనా నేను చెప్పేది? కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, మనం ఈరోజు ఎలా ఉన్నాము, ఎవ్వరికి వారిగానే మనం ఒకరిని విమర్శించాల్సిన పని లేదు, లేదా ఒకరిని సమర్థించాల్సిన అవసరము కూడా లేదు. మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనకు మనముగా ఒకసారి పరీక్షించుకోవాలి. ఈరోజు దావీదు ద్వారా నేను ఆలకిస్తున్న ఈ వాక్కులు నాకు సరిపోతాయా? ఈ వాక్కులు ఆలకిస్తున్న నేను నా విశ్వాస జీవితంలో నేను ఏమైనా పొరపాట్లు చేసి ఉన్నానా ఇప్పటి వరకు అని మనమందరము కూడాను మనకు మనముగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మన హృదయము ప్రభు సన్నిధికి చేరుతూ ఉంది. ప్రభుని వెతుకుతున్న మన హృదయము నీవెక్కడున్నావు ప్రభు అని అడగడం మానేస్తూ ప్రభుని కనుగొంటూ ఉంది. ప్రియ సోదరులారా, 9వ వచనం చదవమ్మా. నీ దాసుడనైనా నాపై కోపింపకము, నీ ఎదుట నుండి నన్ను గంటి వేయుకము. నన్ను ఆదుకొను వాడవు నీవే, నా రక్షకుడు అయిన ప్రభు. నీవు నన్ను చేయి విడువకము, పరిత్యజింపకము. చాలా మన ఆత్మఘోష ఇది. నీ ముఖము నుండి నన్ను దాచుకొనకము, నీ ముఖము నా నుండి దాచుకొనకము ప్రభు. నా హృదయము నిన్ను వెతుకుతూ ఉంది. నీ దాసుడైన నాపైన కోపింపకము. నేను తెలిసి తెలియక తప్పిదములు చేసి ఉన్న యెడల ఆ తప్పిదమ్ములన్నిటినీ నీవు లెక్కించినట్లయితే నేనెంతటి వాడను ప్రభువా. కాబట్టి నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను మన్నించు, నా ప్రతి పాపాన్ని క్షమించు. నన్ను ఆదుకొని వాడవు నీవే, నాకెవ్వరు లేరు ప్రభువా. నన్ను ఆదుకొని వాడవు నీవు మాత్రమే, నీవే, ఇంకెవ్వరూ లేరు తండ్రి. నా రక్షకుడవైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, పరిత్యజింపకుము. చూడండి ఎంత దీనతతో ఉందో ఈ ప్రార్థన. ప్రియ దైవ బిడ్డలారా, మనకెవరో ప్రార్థన ఇలా చేయాలని చెప్పాల్సిన పని లేదు. లేదా ఎదుటివారు చాలా బాగా ప్రార్థన చేస్తున్నారే, వారిలా మనం ఎప్పుడు చేయగలుగుతాము, వారిలా మనం ప్రార్థించగలుగుతామా అని దిగులు పడాల్సిన పని లేదు. ప్రియ దైవ బిడ్డలారా, ఈ వాక్యాలను చదవండి. ప్రార్థన ఎలా చేయాలో దేవుడే తనకిష్టమైన ప్రార్థనను నీ నోటి ద్వారా వినగలడు. చూడండి, చాలా గొప్ప మాటలు ఇవి. నీ ముఖమును నా నుండి దాచుకొనకము, అనగా మరుగు చేయకము ప్రభువా. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నీవు నా వైపు చూడు తండ్రి, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నీ దాసుడైన నాపై కోపింపకము, నా వైపు చూడు. నేను చేసిన దోషములకు గాను పాపములకు గాను నేను పశ్చాత్తాపడి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఎదుట నన్ను గెంటి వేయకము, నీ ఎదుట నుండి ప్రభువా నన్ను గెంటి వేయకమంటే నా ప్రార్థనను నిరాకరింపకము. నీవే నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకము. ఎంత దీనత్వముతో కూడిన ప్రార్థన ఇది. ఈ ఒక్క ప్రార్థన మనం చేసినా చాలు. మనం ప్రార్థన ఎలా చేయాలా, ఇలానే చేయాలి అని మనం ఏవో బుక్స్ కొనుక్కొచ్చుకొని వారం రోజులు 10 రోజులు ఇదే ప్రార్థనలు చేయాలని కొందరు చెప్తుంటారు. చూడు, అది మీ ఇష్టము, నేను చేయకూడదు చేయాలని నేను చెప్పను. కానీ మనకన్నిటికంటే ముఖ్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రామాణికము. అందులో రాసిన ప్రతి మాట కూడా దేవుని వాక్కు. ఇంకా ఆ వాక్కు కంటే గొప్ప వాక్కు ఎన్ని గ్రంథాలలో ఏ గ్రంథం తీసుకున్నా ఉండదు. ఇలాంటి ప్రార్థనలు, దేవునికి ఇష్టమైన ప్రార్థనలు, తాను ఆలకించే ప్రార్థనలు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ప్రేరణ ద్వారా ఎంతో మంది ప్రవక్తలు
మహా గొప్ప రాజులు, ఆయన పైన విశ్వాసం ఉంచిన వారు, వారి ద్వారా లిఖించాడు పవిత్రాత్మ దేవుడు. అంతకంటే గొప్పవి మనకు ఈ భూలోకంలో మరో ఎక్కడ ఏ బుక్స్ లో కూడా వెతికినా మనకు దొరకవు. కొన్ని మనగా మానవుల నియమాలు పెట్టుకుంటాం. ఈ ప్రార్థన 15 రోజులు జరిగితే నీ కుటుంబంలో మంచి జరుగుతుంది, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు జరుగుతాయి అని ఒక హెడ్లైన్ పెట్టి దానికి ప్రార్థన అని ఒక ప్రార్థన రాస్తారు. ఇది అందరు కూడా చేయండి అంటారు. ప్రార్థన అనేది ఒకరు చేయమంటే చేసేది కాదు. మన అంతరంగములో నుండి, మన విశ్వాసంలో నుండి వచ్చేదే ప్రార్థన. ప్రియ దైవ బిడ్డ, ప్రార్థనకు రూపం లేదు, ప్రార్థనకు అక్షర రూపం లేదు. నీ కష్టాలలో, నీ వ్యాధి బాధలలో, నీ కన్నీటితో చేసే ప్రార్థనకు భాష ఉండదు. ప్రియ దైవ బిడ్డ, దేవుడు నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము తండ్రి. రక్షకుడా, ఇప్పటి వరకు నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము ఆలకించి ఉన్నామయ్యా. ప్రభువా, మేమేమైనా తప్పిదములు చేసి ఉన్నట్లయితే తండ్రి, మా ప్రతి తప్పిదాన్ని మన్నించుమని బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. రక్షకుడా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరి గృహాలను దర్శించు తండ్రి. వారి గృహాలలో మంచి శాంతి సమాధానాలు దయచేయి తండ్రి. ప్రభువా, వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు తండ్రి. రక్షకుడా, వారందరూ కూడా ప్రభువా, మేమందరం కూడా మీ చిత్త ప్రకారము తండ్రి, మీ నామా స్మరణలో పాలి భాగస్థులు మగినట్లుగా మమ్మలను ఎన్నుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రభువా, మా గృహాలలో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయి తండ్రి. మేము చేయి ప్రతి కష్టము తండ్రి నూరంతలుగా ఫలించినట్లుగా మీ దివ్యకరమైన హస్తముతో దీవించుమని మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.